మేడం నమస్తే అండి, మీ పేరు? దుర్గా అండి. ఎక్కడమ్మా మీది? అనంతవరం అండి. అమరావతి రైతుని. అమరావతికి మీరు ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చిన రైతేనా? భూమి ఇచ్చిన రైతులు అండి. మరేంటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అమరావతిలో పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది, దానికోసం నేను సిఆర్డిఏ పరిరక్షణ సమితి అన్నట్టు కూడా కొంతమంది నాయకులు మేము వేస్తే, వాళ్ళు అమరావతిలో పర్యటిస్తుంటే క్షేత్రస్థాయిలో మా మీద అండాలు ఈరోజు మా మీద దాడి చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. అసలు ఈ దాడి కానీ ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటల గురించి కానీ యాజ్ ఏ అమరావతి రైతుగా మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు దీని గురించి? సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని చెప్పి ఒక పేరు అడ్డం పెట్టుకొని రైతుల్ని కలిసి వాళ్ళ దగ్గర మంచి పేరు కొట్టేయాలని చూస్తున్నారండి. మేము ఒకటే చెప్తున్నామండి, మీరు నిజంగా న్యాయం చేయాలి రైతులకి అని అనుకున్నప్పుడు గత ప్రభుత్వంలో ఏం చేశారు? మీరు న్యాయం చేయకపోగా గత ప్రభుత్వంలో మీ హయాంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన టైంలో ఏమైపోయారు? ఈ పేరు నాని కానీ అవినాష్ కానీ అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ ఏమైపోయారండి? మరి ఆ రోజు వచ్చి పరామర్శించలేదే, రైతుల దగ్గరికి రాలేదే. మా భూములు తీసుకోనండి, ఎస్ఐన్ రైతులు మా భూములు తీసుకొని సెంటు భూములకి ఇస్తానని చెప్పి మమ్మల్ని రోడ్డును పడేశారండి. మేము రాజధాని కోసం ఇచ్చామండి భూమిని. సెంటు భూములకి ఇవ్వడానికి కాదు మేము భూములు ఇచ్చింది ఆ రోజు. కనీసం పేదలు ఉండకూడదు అంటున్నారు. ఇంతమంది పేదలు కనపట్లేదండి మీకు? ఎకరం అరెకరం ఇచ్చిన రైతులు పేదలు కనపట్లేదా? వాళ్ళని పరామర్శించడానికి మరి ఎందుకు రాలేదు మీరు? ఈ రోజు ఈ రైతులకి పెనమాక రైతులు, ఉండవల్లి రైతులే మీకు కనపడుతున్నారా? ఇంకా చాలా మంది రైతులు ఉన్నాగా మరి ఆ రోజు అన్ని ఇబ్బందులు పడ్డాగా. కనీసము మందనం ముందు కానీ సచివాలయంకి వెళ్తా కానీ హైకోర్టుకి వెళ్తా కానీ ఏనాడు మరి రైతుల దగ్గరికి వచ్చి మేము శిబిరాలు వేసుకొని కూర్చుంటే మా దగ్గరికి వచ్చి మాట్లాడిన పాపాన్ని పోలేదే. ఒక్క నాయకుడు కానీ ఒక్క నాయకురాలు కానీ ఎవరు మమ్మల్ని అడగలేదే. మరి కనీసం అండి మేము కట్టుకున్న గుడ్డలను కూడా మన అవహేళన చేశారు. మా పొలాల్ని, మేము పచ్చని పొలాల్ని రాజధాని కోసం ఇస్తే వాటిని ఎంత అసహ్యంగా మాట్లాడారంటే, ఆ భూములంట పనికిరాని భూములంట, ఏంటి ఎడారులంట, శ్మశానాలంట, మునిగిపోయే ప్రాంతం అంట, ఇలా మాట్లాడి రైతుల్ని అప్పుడంతే ఇబ్బందులు పెట్టారండి. అప్పుడు మానసికంగా నలిగిపోయేలా చేశారు. మేమందరము ఈ బాధ తట్టుకోలేక వాళ్ళే చనిపోయేలా చేశాడండి. ఎందుకంటే మా పెద్దవాళ్ళు, మా ఇళ్ళల్లో వాళ్ళు మా మామయ్య గారే చనిపోయారండి అసలు ఆవేదనతో. కరెక్ట్గా ఆ టైంలో మా మామయ్య గారు చనిపోయారు. అలా మరి వాళ్ళ తాతల నాటి భూమిని తీసుకొచ్చి రాజధానికి ఇస్తే వీళ్ళ మాటల వల్ల, వీళ్ళ చర్యల వల్ల, వీళ్ళ అసహ్యం ఇటు వల్ల ఇలా అయిపోయింది ఏంటారు దేవుడా అని చెప్పి ఆవేదనతో, ఆందోళనతో రైతులు ఎంతోమంది చనిపోయారండి. 200 మంది రైతులలా చనిపోయారు. అలాంటి రైతుల్ని ఏనాడు చనిపోయినా ఒక రోజు కూడా వచ్చి పరామర్శించిన పాపాను బాలేదండి ఈ నాయకులు. ఏమైపోయాడంటే పేరు నాని ఇవాళ కులాన్ని అడ్డం పెట్టుకుని వస్తున్నారు. ఇవాళ ఈ అవినాష్ అనే వ్యక్తి ఇవాళ అవినాష్ గారు అని అంటాం కూడా అనవసరం అండి. నేను చెబుతున్నాను, పేరు పెట్టి పిలుస్తాను. అవినాష్ అనే వ్యక్తి ఏమైపోయాడండి? మరి ఆ రోజు మీ అనుసరులే, మీ దేవినేని ఉమా గారు కానీ మిగతా నాయకులు కానీ వచ్చి మాట్లాడారుగా మా దగ్గరికి వచ్చి. మరి ఆ రోజు నువ్వెందుకు రాలేదు? కనీసం మీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులే ఎంతోమంది వచ్చి మీకు సంఘీభావం తెలుపుతున్నాం అని చెప్పి మా వెనకమాల కూర్చొని, మేము ఎన్నన్నా కానీ అంటే అనకపోయినా ఏమన్నా కానీ వెనకమాల వచ్చి కూర్చొని మాతో మాట్లాడి వెళ్ళేవాళ్ళండి. అలాంటి వ్యక్తులు మేము ఇవాళ వాళ్ళని నిజంగా మాకు ఆ రోజు కష్టంలో వచ్చారు కాబట్టి మేము అంగీకరిస్తామండి. మరి ఇవాళ ఈ నాయకులు వచ్చిన వ్యక్తుల్ని మేము ఏమేమి తీసుకోవాలండి? ఇక్కడ మీకు న్యాయం చేయడం కోసమే సిఆర్డిఏ పరిరక్షణ సమితి అనే ఒక కమిటీని వేశానని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సిఆర్డిఏ కమిటీ అంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. నిజంగా వీళ్ళు మాటలు ఎలా ఉంటాయి అంటే, సిఆర్డిఏ కమిటీని ఏఎంఆర్డిఏ అని చెప్పి మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏఎంఆర్డిఏ అంటే దానికి అర్థం కూడా చాలా మందికి తెలుసండి. అలాంటి వ్యక్తి ఇవాళ సిఆర్డిఏ కమిటీ అని చెప్పి పెట్టుకొని వచ్చారండి. అసలు మీకు అర్హత ఉందా? సిఆర్డిఏ కమిటీ అనే పెట్టాల్సిన అర్హత ఉందా? మీకు మాట్లాడే అర్హత ఉందా? మీకు అర్హత కల్పించుకొని మీరు వచ్చి మాట్లాడండి. అంతేగాని మీరు అసలు మెయిన్ అండి, అమరావతి ఇక్కడ వద్దు, మేము మావిగాని అని మాట్లాడే వాళ్ళు, అమరావతి వద్దు ఆగినని మాట్లాడే వాళ్ళు ఇవాళ అమరావతి కోసం మాట్లాడటానికి వీళ్ళ దగ్గర సంఘీభావంగా వస్తానికి ఏం అర్హత ఉందని అడుగుతున్నామండి మేము. ఏం అర్హత ఉంది? ఈ రైతులైనా సరే, ఈ 5% రైతులైనా మీరు మారి రాజధాని డెవలప్ కోసం ఇవ్వండి. 5 ఏళ్ళు అన్నీ ఒకలాగా ఉండవు, అన్ని ఏళ్ళు ఒకలాగా ఉండవు, కొన్ని సమానంగా ఉంటాయి, కొన్ని వంకరలుగా ఉంటాయి. అలాగే రైతుల్లో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని మేము ఒకటే కోరుకుంటున్నాము, మీరందరూ ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి రేట్లు కానీ ఆస్తులు కానీ అన్నీ. కానీ రాజధాని డెవలప్ అయితే మాత్రం, అభివృద్ధి అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మీరు చిరస్థాయిలో నిలిచిపోతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరందరూ ముందుకొచ్చి యాగ్రీయంగా అలాగే ఆ నేలపాడైన ఎలాగైతే ఇచ్చాడో మీరు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.